పదవేం లేదు. కానీ ఇవాళ మనం పరిగిలో ఆలోచించుకోవాల్సింది కేసీఆర్ గారి మాటను విననందుకు, మహేష్ రెడ్డి గారిని ఓడించుకున్నందుకు బాధపడుతున్నది ఎవరు? ఇవాళ ఇబ్బంది పడుతున్నది ఎవరు? కేసీఆర్ గారు స్పష్టంగా చెప్పినారు, మీరు గెలిపించి మళ్ళా పని చేయమంటే పని చేస్తా, లేదా పక్కకు కూర్చోండి అంటే పక్కకు కూర్చుంటా, నాకేమీ బాధ లేదు అని చెప్పిండు. కానీ ఇవాళ తెలంగాణలో ఏం పరిస్థితి ఉన్నదో ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా ఇవాళటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎన్ని మాటలు చెప్పిండో మీ అందరికి యాదికుండే ఉండాల. ముఖ్యంగా పరిగి అంటేనే ఇది రైతు బిడ్డలు ఉండే ఒక వ్యవసాయ ఆధారిత నియోజకవర్గం. మరి అట్లాంటి పరిగిలో రైతు బిడ్డలకు, రైతులకు ఎన్ని మాటలు ఇచ్చినారో ఒక్కసారి మీరు గుర్తు తెచ్చుకోండి. ఇంతకుముందే మహేష్ రెడ్డి అన్న చెప్పినట్టు వెంటనే పోండి, 2 లక్షలు బ్యాంకు దగ్గర. ఇదివరకు కేసీఆర్ ₹1,00,000 రుణం మాఫీ చేసినా మీరు వెంటనే బ్యాంకుకు పోయి పరిగెత్తుకుంటూ పోయి ఉరుక్కుంటూ పోయి 2 లక్షలు తెచ్చుకోండి, నేను వస్తూనే ఉన్నా డిసెంబర్ 9 నాడు మొదటి సంతకం పెడతా, రుణం మాఫీ చేస్తా అన్నాడు. అట్లాగే కేసీఆర్ 10,000 ఇస్తే నేను 15,000 ఇస్తా ఎకరానికి అన్నాడు. నవంబర్లో తీసుకుంటే 5,000, డిసెంబర్లో తీసుకుంటే 7,500. పెన్షన్లు ఒకటిగా చెప్పింది, రైతులకు ప్రతి పంటకు బోనస్ ఇస్తా అన్నాడు. కందులకు బోనస్, వడ్లకు బోనస్, పత్తికి బోనస్, 500 రూపాయల చొప్పున ప్రతి పంటకు బోనస్. ఇవన్నీ కూడా మీకు ఇవన్నీ చెప్పిన మాట మీకు యాదికుండాల. ఎవరన్నా మర్చిపోతే వాళ్ళకు చూపెట్టడం కోసమే ఇంత పెద్ద టీవీ పెట్టినాం ఇక్కడ. ఒకసారి ఎవరైతే ఆ కంప్యూటర్ దగ్గర ఉన్నారో పిల్లలు, కాంగ్రెస్ వాళ్ళు రైతులకు ఇచ్చిన హామీలు ఒక్కసారి చూపెట్టమని చెప్పి నేను కోరుతా ఉన్నా. వీడియో ప్లే చేయాలి. తీసుకుంటే 10,000 వస్తుంది రైతు బంధు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 15,000 వస్తుంది. ఎకరానికి 15,000 రూపాయల సంవత్సరానికి ఇచ్చేటట్టుగా ఒక గ్యారంటీని కూడా మనం ప్రకటించాం. రైతు భరోసా, ఇందులో రైతులకు, కౌలు రైతులకు సంవత్సరానికి ఎకరాకు 15,000 రూపాయలు ఇచ్చే విధంగా, అదేవిధంగా నిరుపేదలైన కూలీలకు సంవత్సరానికి 12,000 రూపాయలు ఇచ్చే విధంగా రైతు భరోసా కార్యక్రమాన్ని 2వ గ్యారంటీ కింద ప్రకటించడం జరిగింది. సో యజమానికి రావాల్సిన యజమానికి ఆయన ఖాతాలో వస్తుంది, కౌలు రైతుకు రావాల్సిన కౌలు రైతుకు వస్తుంది. భూమి లేని వాళ్ళు ఉపాధి హామీ కూలికి పోయేటోళ్ళకు కూడా ఇందులో మేము మద్దతు పెట్టినాము. అంటే ఇప్పుడు అందరికి ఇస్తాం ఆల్మోస్ట్. అందుకే అదే డబుల్ అవుతుంది. ఓవర్లాప్ కాదు, ఇందులో వస్తే ఇందులో రాదు, ఇందులో వస్తే ఇందులో రాదు. కేసీఆర్ అంటున్నాడు కాంగ్రెస్ వస్తే రైతు బంధు బంద్ అవుతుందని. ఎందుకు బంద్ అవుతుందే? మేమేమన్నా దివానగలమా? మాకేమన్నా దమాక్ లేదా? ఇప్పుడు తీసుకుంటే 10,000 వస్తుంది రైతు బంధు. రుణమాఫీ 2 లక్షలు అన్నాడు. అయిందా కాలేదా? పరిగిలు ఏమైనా రామ్మోహన్ రెడ్డి ప్రత్యేకంగా ఇప్పించిండా? అయిందా కాలేదా? గట్టిగా చెప్పాలి. చారానా కోడికి బారానా మసాలా అన్నట్టు చేసింది చారానా, చెప్పుకున్నది రూపాయి. కథలు ఎట్లా చెప్పిండ్రు ఆ రోజు? ఇప్పుడే మీరు విన్నారు. రైతులకు ఇస్తాం, భూ యజమానులకు ఇస్తాం, కౌలు రైతులకు కూడా ఇస్తాం రైతు బంధు అని ఇచ్చిండా? కౌలు రైతులకు రైతు బంధు వచ్చిందా? గట్టిగా చెప్పాలి, వచ్చిందా రాలేదా? అట్లాగే ఇంకొక మాట చెప్పిండు, రైతు కూలీలకు నెలకు 1,000 రూపాయల చొప్పున సంవత్సరానికి 12,000 ఇస్తా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అన్నాడు. వచ్చిందా? రైతు కూలీలకు, నిరుపేదలకు, భూమి లేని వాళ్లకు 1,000 రూపాయలు వచ్చిందా నెలకు? బోనస్ వచ్చిందా? ఏమన్నా వచ్చిందా? మరి మనకు సోయి వచ్చిందా? పరిగిలో సోయి అన్న వచ్చిందా లేదా? మరి అది వస్తే చాలు. నేను ఎందుకంటున్నా అంటే పచ్చి అబద్ధాలు. నువ్వు ఆగుతాను జర్రది. నేను ఈడో వరి, నువ్వు ఆడవరితే ఎవరికి పడుతుంది? ఆగురా అయ్యా, ఇప్పుడు నీకు దండం పెడతా, నీకు ఆగురా తమ్మ. ఈ కోపమంతా ఎలక్షన్లో చూపెట్టాలి, గీడ నా మీద చూపెడితే వస్తుంది. ఇప్పుడు నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటే, ఇటువంటి జూట మాటలు 1 కాదు 2 కాదు, 420 చెప్పిండ్రు. 420 హామీలు ఇచ్చి 420 మాటలు చెప్పి ఇవాళ ఓట్లు వేయించుకున్నారు. 2 పంటలకే ఇస్తావా కేసీఆర్? 3వ పంటకి ఇవ్వవా రైతు బంధు అన్నాడు. యాదుకున్నదా?
మరి అలా రైతు బంధు పడుతుందా? కేసీఆర్ ఉన్నప్పుడేమో మీకు నాట్లప్పుడు రైతు బంధు పడేది, ఇప్పుడేమో ఓట్లప్పుడు మాత్రమే పడుతుంది. పార్లమెంటుకు ఒకసారి ఇచ్చిండు, అట్లాగే పంచాయతీ ఎన్నికలకు ఒకసారి ఇచ్చిండు. మళ్ళా ఇప్పటి వరకు రైతు బంధు లేదు, 3 సార్లు ఎగ్గొట్టిండు. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి, ఆయనతో నాకేం వ్యక్తిగతంగా పంచాయతీ లేదు. ఆయననే అన్నాడు కదా, కేసీఆర్ అంటున్నాడు మేము కాంగ్రెస్ వస్తే రైతు బంధు బంద్ అవుతుంది అంటున్నాడు, మాకేమన్నా దిమాకు లేదా, మేమేమన్నా దివానాగాళ్ళమా అన్నాడా లేదా? మరి అడగాలనా లేదా ముఖ్యమంత్రి గారిని? 3 సార్లు రైతు బంధు ఎగ్గొట్టినోని ఏమనాలా? నేనేమంటలేనా? నేనైతే ఏమంటలేను. మళ్ళీ ఏమనంటే నేను ముఖ్యమంత్రిని తిట్టిండు, వీనికి అహంకారం అని మళ్ళీ నన్ను తిడతారు, లేనిపోని బాధ. ఆయన చెప్పిందే చెప్తున్నా, నేను కొత్తగా ఏం చెప్తలేను. ఇంకా చాలా చెప్పిండు, చాలా ఉన్నాయి. నేను మిమ్మల్ని అందరినీ ప్రార్థించేది ఒకటే, పరిగిలో ఇక్కడ గిరిజన బిడ్డలు 30-35 వేల మంది, వాళ్ళ కుటుంబాలతో కలుపుకుంటే దగ్గర 50 వేల మంది ఉంటారు. ఎస్సీ ఎస్టీలకు ఏం చెప్పిండు రేవంత్ రెడ్డి గారు? కేసీఆర్ దళిత బంధు ఇస్తున్నాడు, 10 లక్షలు ఇస్తున్నాడు. నేను రాగానే ఎంత ఇస్తా అన్నాడు? 12 లక్షల రూపాయలు ఇస్తా. దళిత బంధు వేస్ట్, అంబేద్కర్ అభయహస్తం ఇస్తా అన్నాడు. పరిగిల ఒక్కలకన్నా 12 పైసలు వచ్చినాయి, ఎవరికన్నా 12 పైసలు. ఇంకొక మాట చెప్పిండు ఎస్సీ ఎస్టీలకు, మీ అసైన్డ్ భూములు అన్నీ ఉన్నాయి కదా, వాటికి పట్టాలు ఇస్తా, అమ్ముకోండ్రి, మంచిగా పిల్లలకి ఇచ్చుకోండ్రి అని చెప్పిండు. ఇచ్చిండా ఒక్కలకన్నా? ఇప్పుడు భూములు గుంజుకుంటుండా లేదా? ఇప్పుడు పరిగిలో భూములు గుంజుకుంటుండా లేదా? పారిశ్రామిక పార్కు పేరు మీద, రోడ్ల పేరు మీద ఇలా అసైన్డ్ భూములు గుంజుకుంటూ ఇచ్చిన మాటను తుంగలో దొక్కి పక్కనే చేవెళ్లలో ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ అని పెట్టిండ్రు. ఏం చెప్పినలా ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్లా? పెద్ద పెద్ద మాటలు చెప్పినారు. దళితులకు గిరిజనులకు ప్రత్యేకమైన అభివృద్ధి కోసం పనిచేస్తాం. 10 లక్షలు కాదు దళిత బంధు, 12 లక్షలు ఇస్తాం. ఇందిరమ్మ ఇల్లు కట్టుకుంటే మిగతా వాళ్ళకి 5 లక్షలు, ఎస్సీ ఎస్టీలకు 6 లక్షల రూపాయలు ఇస్తా అన్నాడు. ఒక్క దళితుడికైనా ఒక్క గిరిజనుడికైనా 6 లక్షల రూపాయలు ఇచ్చిండ్రా? ఇవాళ ఇందిరమ్మ ఇంటి కోసం 6 లక్షలు ఇస్తున్నారా? ఎస్సీ ఎస్టీలకు ఇచ్చిన హామీని అట్లా తుంగలో దొక్కినారు. అట్లాగే అసైన్డ్ భూములకు పట్టా ఇస్తాం, 100 రోజుల్లోనే ఇస్తామని చెప్పి మాట ఇచ్చినారు. ఇవన్నీ మాత్రమే కాదు, ఇంకొక ముఖ్యమైన మాట చెప్పిన, ఎస్సీలకు 18%, ఎస్టీలకు 12%, 30% ప్రభుత్వ కాంట్రాక్టులలో, మీకు ప్రభుత్వ కాంట్రాక్టులలో కూడా 30% ఎస్సీ ఎస్టీలకు, బీసీలకు 42% ప్రభుత్వ కాంట్రాక్టులలో మీకే వర్కులు ఇస్తా, మీకే కాంట్రాక్టులు ఇస్తా అన్నాడు.